నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగింది. ఆదివారం రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని నూతన మంత్రులను ఎంపిక చేసింది. దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీల నుంచి వి శ్రీహరి, ముదిరాజ్కు అవకాశం కల్పించారు. కాగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. కొత్త మంత్రులతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ను అధిష్టానం ఎంపిక చేసింది. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను అనుసరించింది. కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముజిరాజ్ కులం నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా కొత్తగా అవకాశం ఇచ్చిన వారితో కలుపుకొని 4 ఉన్నారు. ఇప్పటికే మాల కమ్యూనిటీ నుంచి భట్టి విక్రమార్క, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ఉండగా కొత్తగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 7 బీసీ ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం 2 బీసీ మంత్రులుగా ఉన్నారు. కొత్తగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించడంలో బీసీల సంఖ్య 3కు చేరింది. ఎస్టీల విషయానికి వస్తే ఇప్పటి ఆదివాసీల సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు. లంబడీలకు అవకాశం కల్పించకపోవడంతో వారిని సంతృప్తిపరిచే విధంగా రామచంద్రు నాయక్కు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వనున్నారు. కొత్తగా మంత్రిగా విస్తరణలో రెడ్డి కమ్యూనిటీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులుగా ఉన్నారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్లూరి కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వాకిటి శ్రీహరి గారు. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత ప్రయాణంతో కొందరు ఆందోళన చెందారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఉచిత ప్రయాణం చేసిన ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించిందని అన్నారు. సూర్యాపేటలో ఆయన ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణించిన మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసిందని తెలియజేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం 6,088 కోట్లు చెల్లించిందని, ఆర్టీసీ బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పారు. పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నందునే ఆర్టీసీ నిలదొక్కుందని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీని ఆధునీకరిస్తామని, ప్రజాప్రభుత్వం చొరవతోనే ఆర్టీసీ లాభాల బాటతో నడుస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఆర్టీసీ సంస్థ ఉండేది కాదని, హైదరాబాద్ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల 2,800 బ్యాటరీ బస్సులు తీసుకువచ్చామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాళేశ్వరం విచారణ ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్న హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈరోజు కమిషన్ ముందు విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై హరీష్ రావును జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. దాదాపు 45 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ విచారించింది. ఆ తర్వాత బయటకు వచ్చిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ అన్ని ఆధారాలను కమిషన్కు సమర్పించారని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి వెళ్లారు. కాగా ఈ నెల 11న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం అనేక రైల్వే లైన్లకు, ఆఫీసులకు నిలయం. జీహెచ్ఎంసీ పరిధిలో రైల్వే లైన్లు అన్నీ బయట ఉన్నాయి, కానీ స్టేషన్లన్నీ ఇక్కడే ఉంటాయి. మొట్టమొదట ఎంపీ అయిన తర్వాత ఈ రైల్వే సమస్యల మీద 1-2 సార్లు సీఎంతో మీటింగ్ పెట్టుకొని, ఆ తర్వాత రైల్వే కేంద్ర మంత్రివర్యులతో, రైల్వే బోర్డు చైర్మన్తో రివ్యూ మీటింగ్ పెట్టి పార్లమెంట్లో కూడా ఈ అంశాలన్నీ లేవనెత్తి అన్ని సమస్యలు ప్రస్తావించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ కుదిరేది కాదు, వారి కాంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పిన నాడు రైల్వే మంత్రి గారు 100% రైల్వే డిపార్ట్మెంట్ ఖర్చు చేస్తుందని ఆదేశాన్ని ఇచ్చారు. డిఆర్ఎం సికింద్రాబాద్, డిఆర్ఎం హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ రైల్వే అధికారులు మా ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టాం. ఏమిచ్చిండ్రు ఇవాళ మీరు కొంపల్లి సైన్ కడుతున్నారు, మీకు తెలుసు. ఆ ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వ నిధులని 100% 950 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులు కడుతున్నాయి అప్ టు మేడ్చల్ దాకా. సేమ్ మీకు మొన్న గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు ఆర్ఆర్ మార్కెట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు, అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినాయి. ఒకటి మొన్న ఓపెన్ చేసి కిషన్ గారి దాంట్లో అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే 100%. రేపు ఏ కాంట్రాక్టర్ అయితే సతాయిస్తున్నాడో ఉప్పల్, అది కూడా అయిపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలిమినాది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. బిహెచ్ఎల్ సైడ్ కడుతున్న కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే మా ప్రభుత్వమా కాదా? వీళ్ళు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు, మా జాగీరు, మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, ఏ పార్టీ వాడైనా కానీ మా పార్టీ కార్యకర్తల దగ్గర రావాల్సిందే, బతిలాడుకోవాల్సిందే. వాడు అంటాడు మా కాళ్ళ పట్టుకుని తోడు వాడు అంటాడు. వాడు వీడు అయ్యే జాగీర్ లెక్క. కానీ మోడీ గారి పాలసీ రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు. ఇది మోడీ గారి పాలసీ. మా ప్రభుత్వం ఉందా లేదా కంటే కూడా భారతదేశంలో పౌరులకి సౌకర్యాలు కల్పించడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీస్, ఇవన్నీ అందుకే తెచ్చారు. పెరిగిన జనాభాకి
అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అర్బనైజేషన్కి తగ్గట్టుగా రాష్ట్రాలు ప్రభుత్వాలు స్పందిస్తలేవు. డబ్బులు లేకపోవడం వలన, అసలు చేయలేకపోవడం వలన, కన్సర్న్ పెట్టకపోవడం వలన, ఏ కారణాల వలన అవుతలేమని చెప్పి ఇవాళ కేంద్రం ఎక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రం నగరాల గురించి ఆలోచించే పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఉన్నది మాత్రం ఆ పని చేస్తాయి. కానీ మూసి పెరచడం మాత్రం అంటారు. ఇవన్నీ మినిమం మీరు ఎక్కడైనా కూడా కుప్పలా పోతే ఏడుస్తారు వాళ్ళు. మీరు ఇంతకుముందు చెప్పిన మరో మీరు పోయినండి ఎప్పుడైనా 30 ఏళ్ళుగా సమస్య ఉందని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు సైకోలకు తావులేదని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ ఘటనపై లోకేష్ స్పందించారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం తనను షాకు గురిచేసిందని అన్నారు. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట చెరువు మరియు తిరుమలగిరి చెరువుల అభివృద్ధికి సంబంధించిన కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు అధికారులతో మరియు హెచ్ఎండిఏ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రామన్నకుంట మరియు తిరుమలగిరి చెరువును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హెచ్ఎండిఏ అధికారులు ఇప్పటికే చెరువులను పరిశీలించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ చెరువుల అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ రిపోర్టులు కూడా సిద్ధమయ్యాయని, టెండర్లు కూడా పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, కానీ అందుకోసం బోర్డు నుంచి ఎన్ఓసి కావాల్సిన నేపథ్యంలో ఈరోజు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీంద్, ఏఈ హరికృష్ణ మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓతో సమావేశమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నిధులు కేటాయిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మిడిదల మున్సిపల్ పరిధి గుమ్మిడిదల మండల పరిధిలో 12 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అనంతరం గుమ్మిడిదల మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారి నుండి ఎండిఓ కార్యాలయం వరకు 42,50,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈరోజు గుమ్మడిదల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, స్థానిక నాయకులు, అధికారులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 12 కోట్ల రూపాయలతోటి 12 కోట్ల 50 లక్షలతోటి ఈరోజు రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు సహకారాన్ని తీసుకొని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఇంతకుముందు మన టెంపుల్ కాడికి వెళ్ళి ఇంకొక 200 మీటర్లు రోడ్డు సీసీ రోడ్ కావాలని చెప్పి దానికి తొందరలోనే ఒక 1 వీక్ 10 డేస్ లోపలనే దానికి ఎస్టిమేట్ చేసి ఫండ్స్ ఎక్కడి అని ఆలోచన చేసి సిఎస్ఆరా, గవర్నమెంటా, ఇంకోట ఏదో రకమైనటువంటి దాన్ని దేవాలయానికి సంబంధించిన పని కాబట్టి తప్పకుండా దానికి సమకూర్చి రోడ్డు కొబ్బరికాయ ఒకటి వస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ త్రివేణి స్కూల్ యాజివర్స్ డేను ఆనందంగా జరుపుకుంది. విద్యలో అత్యుత్తమంగా ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను స్కూల్ బహుమతులతో సత్కరించింది. జయహంసిని అదిల్ అనే విద్యార్థులకు 35,000 రూపాయల చొప్పున బహుమతులు ఇచ్చారు. అలాగే నీతు సింహ, మనస్వి, హర్షిని రెడ్డి, హష్మత్ జీచాన్లకు 25,000 రూపాయల చొప్పున బహుమతులు ఇచ్చారు. మొత్తం 4,45,000 రూపాయల విలువైన బహుమతులను ఇవ్వడం జరిగింది. తరగతిలో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 6 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. కొత్తగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగత సభ కూడా నిర్వహించారు. స్కూల్ విధానం, చదువు గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి మా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, చైర్మన్ జిట్టా సురేందర్ రెడ్డి, అతిథులు జీవన్ ఏఆర్ రాజు గారు, డాక్టర్ వనజ గారు హాజరయ్యారు. వారు విద్యార్థులను ప్రోత్సహించారు.
విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వారి ప్రతిభను అందరూ ప్రశంసించారు. ఈరోజు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ నగర్ బ్రాంచ్ ఈ 2 చోట్ల ఉన్నటువంటి మా విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అందరికీ కూడా అంటే సుమారుగా 500 పేరెంట్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. మా పాఠశాలలో శ్రీ త్రివేణి స్కూల్లో వీ హ్యావ్ ఏ ప్రాక్టీస్. ఎవరైతే క్లాస్ వైజ్ టాప్లో ఉంటారో వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తాం ఎవ్రీ ఇయర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:20. దిస్ ఇయర్ ఆల్సో అరౌండ్ 63 స్టూడెంట్స్ గాట్ మెరిట్ స్కాలర్షిప్స్. అలాగే ఎస్ఎస్సిలో కూడా టాప్ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు అంటే 90% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. శ్రీ త్రివేణి స్కూల్ సరూర్ నగర్ నుండి 587 టాప్ స్కోర్గా నిలిచినటువంటి మొహమ్మద్ ఆదిల్కు, అలాగే శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ మా మెయిన్ క్యాంపస్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి జయహంసిని అనే విద్యార్థి 589 మార్కులు సాధించింది తనకు. అలాగే వారితో పాటు 7 విద్యార్థులు 95% అండ్ అబోవ్ సాధించారు వారు. అలాగే టోటల్గా ముఖ్యంగా 28 మంది విద్యార్థులు 90% అగ్రిగేట్ అంటే 540 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రతిభా పురస్కారాలతోటి వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. అలాగే వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు ఇంత దూరం వచ్చారు, వారికి కూడా సన్మానం జరిగింది. అలాగే మాకు ఈ ప్రోగ్రాంకు గెస్ట్గా వచ్చినటువంటి డాక్టర్ వనజ గారు, ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ, వారు కూడా విద్యా విధానం పైన అందరికీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు. అలాగే మరో చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి జీవీఎన్ రాజు గారు, ప్రముఖ వెంట్రికాలజిస్ట్ మరియు స్పీకర్ అంటే మోటివేషనల్ స్పీకర్, వారు కూడా ఎన్నో విషయాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి 3 కల్చరల్ ప్రోగ్రామ్స్, నృత్య నాటికలు చాలా అందరినీ ఆకట్టుకున్నాయి సక్సెస్ పైన. అలాగే విద్యార్థుల ధ్యేయం ఏంటి, వాళ్ళు ఎలా ముందుకు సాగాలి, అలాగే మొదటగా ఏదైతే వెల్కమ్ డ్యాన్స్ ఉన్నదో అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసింది. వాళ్ళందరికీ కూడా మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరు సిబ్బంది వారి ప్రోత్సాహము, వారి కఠోర శ్రమ మాకు ఈ విజయాన్ని సాధించింది. ఈరోజు మేమందరం పాఠశాల యాజమాన్యం తరఫున నేనైతేనేమి మా ఇతర సభ్యులు 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సాయినాథ్ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కు దొమ్మరపోచంపల్లిలోని బస్తీ దవాఖాన వద్ద హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద నుండే తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి మీ ఇంటికి వచ్చే స్వచ్ఛత ఆటోకి అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేయవద్దని, అలా వేసిన వారిపైన జరిమానా విధిస్తామని అన్నారు. మున్సిపల్ స్వచ్ఛ ఆటో నుంచి వచ్చిన చెత్తను మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నటువంటి డిఆర్సీసీ వద్ద తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్ చేయడం జరుగుతుంది, పొడి చెత్తను రీసైక్లింగ్కు పంపడం జరుగుతుంది అని అన్నారు. మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వర్షాకాలంలో భాగంగా ముందస్తుగా శుభ్రపరచాలని, దోమల వ్యాప్తి చెందకుండా ముందుగా యాంటీలార్వా మందును నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాల్లో చల్లాలని, అదేవిధంగా సాయంత్రం వేళలో ఫాగింగ్ చేయాలని, ప్రతి ఒక్కరూ శ్రమదానంలో భాగంగా మున్సిపల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటాలని, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్లు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అదేవిధంగా మున్సిపల్ రోడ్స్ మరియు డ్రైనేజీలు రిపేర్లు చేయాలని అన్నారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.